ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీమతి నాగమణి గారి స్వానుభవం. ఫోన్లో విభూతి. సాయిరామ్. 1944లో బెంగళూరు నగరమున ఒక భక్తురాలు వరమహాలక్ష్మి వ్రతమును నియమముతో ఆచరించుటకు పూనుకొనెను. ఆ రోజున ఆమె భర్త శ్రీ స్వామివారితో మద్రాసులో ఉండిరి. పూజకు సర్వము సిద్ధము చేసుకొని ఆమె మన స్వామి ప్రత్యక్షముగా ఇక్కడే పూజలు అందుకున్న ఎంతో ఆనందముగా ఉండును కదా అని ఆవేదన పడుతుండగా ఉన్నట్టుండి స్వామివారు కారులో వేంచేసరి. పట్టరాని సంతోషముతో వారిని స్వాగతించి పూజ సెలిపి నమస్కరించి ఆశీర్వాదములు అందుకున్నది. మీరు నా మొర ఆలకించి దయచేసినది నా అదృష్టమే, నా భాగ్యమే అంటూ స్వామి పలహారం ఆరగించండి అని ప్రార్థించినది. శ్రీవారు ఆరగించిన తర్వాత చేతులు కడుగుటకు నీళ్ళకై లోనికి వెళ్ళి నీళ్లతో వచ్చి చూడగా స్వామి కనపడలేదు. నీళ్ళకై స్వామి లోనికి వెళ్ళారు కడుక్కోవడానికి. కళ్ళతో మళ్ళీ వచ్చి చూస్తే స్వామి కనపడలా. గుమ్మంలో నిలిచి ఉన్న సేవకుని అడుగగా వాడు స్వామిని నేను అసలు చూడలేదని చెప్పాను. స్వామి గారు ఇక్కడనే ఉండేను కదా అని అడుగుగా అతడు కార్యదీవి రాలేదే అని చెప్పాను. అంత పెద్ద కారు వచ్చను నీకు కనపడలేదా అని వారిని మందలించాను. బెంగళూరులో తనకు తెలిసి ఫోన్ పెట్టుకున్న భక్తులందరికీ ఫోన్ చేసి స్వామివారు తన ఇంటికి వచ్చి ఆశీర్వదించి కనపడి వెళ్ళినటువంటి వివరాలను తెలిపి మీ ఇంటికి వచ్చారా అని వరుసగా ప్రశ్నించాను. వారందరూ రాలేదని చెప్పి పూలమాలతో ఆమె ఇంటికి పరుగిడిరి. స్వామివారు ఎక్కడికి మాయమైనారు అని అందరూ చింతించి మద్రాసుకు ఫోన్ చేసిరి. అప్పుడు స్వామి వారే స్వయంగా మద్రాసు నుంచి మాట్లాడుట విని ఆమె ఆనందాశ్చర్యములతో తెలివి తప్పి పడిపోయినది. వెంటనే దగ్గర ఉండు భక్తురాలు స్వామివారికి ఈ విషయము తెలుపగా స్వామి ఇదిగో ఫోన్లోనే విభూతి పంపుతున్నాను, దాన్ని ఆమెకు పెట్టండి అని ఆనతిచ్చారు. అప్పుడే ఆ ఫోన్ నుండి పెనుగాలి వలె విభూతి రాలినది. దాన్ని తీసి ఆమెకు పెట్టగా లేచి జరిగిన అద్భుత మహిమలందరికీ చెప్పినది. వచ్చిన వారందరూ ఆశ్చర్యపడి వారు తెచ్చిన పూలహారములను ఆ పూనకే వేసి సాష్టాంగ నమస్కారములు అనరించి భక్తితో భజన జరిపిరి. ఆనాడు శ్రీకృష్ణుడు చూపిన లీలలను మా స్వామి మనకు నేడు చూపుతున్నారు. మళ్ళా సంతోష సాగరంలో ముంచుతున్నారు. వారిని నమ్మిన వారికి ఏ కొరతయూ లేదు. వారు సాక్షాత్ భగవంతుడే. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.